నమస్తే. మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ గారు ఉన్నారు. చాలా విషయాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ పిల్ వేయడం జరిగింది. ఒక పక్కన కోర్టు సైతం కూడా స్పీకర్కే 4 వారాల టైం కూడా ఇవ్వడం జరిగింది. అనుకూలంగా వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? చూసారా, 10th షెడ్యూల్ ప్రకారం, చట్ట ప్రకారం ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్లో చేరడం అన్నది చట్ట విరుద్ధం. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు చదివితే, అందుకే వెంటనే ఆర్డర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, అర్థం చేసుకోవాలి, ఇప్పుడు కాదు, అప్పుడే ఆవిడ మీద అనర్హత ఓటేసి మీరు పార్లమెంట్లో ఓటు వేయడానికి హక్కు లేదని ప్రధానమంత్రికి హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఆర్డర్. మరి ఈ 10 మందికి ఆర్డర్ ఎందుకు ఇవ్వకూడదు? అది కోర్టులు న్యాయం చేస్తాయి. ఐ బిలీవ్ ఇన్ ద జ్యుడిషియరీ, దే వుడ్ డూ జస్టిస్. థ్యాంక్ యూ. దీనిపైన మీకు బెదిరింపు కాల్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇందాక మాట్లాడ జరిగింది. అవన్నీ కామన్, ఎందుకంటే వీళ్ళంతా మాఫియా. బట్ ఐఎమ్ వరల్డ్ మాఫియా. నేనేమని పట్టించుకుంటాను? ప్రపంచంలో అందరినీ వణికించి వచ్చాను. ఈ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఈ ముఖ్యమంత్రులు ఒక లెక్క. ఎవడేం చేసుకోగలడు? ఏం చేసుకోలేడు. గట్టిగా వాగినోడు పైకి పోతాడు, గుండాకి చేర్చు. రాజశేఖర రెడ్డి పోయినట్టు. ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడ కూడా కేపాలు కనపడలేదు. మరో పక్కన కేపాల్ పార్టీ సైతం కూడా ప్రభుత్వానికి ఎట్లాంటి ఆర్థిక సాయం కూడా అందించలేదన్నటువంటి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అది తప్పు. నేనే మొట్టమొదట పర్యటించాను, వీళ్ళెవ్వరూ బయటకు రాకముందు. అయితే మీడియాలో మేమేం చెప్పం, ఎప్పుడెప్పుడో వీడియో రిలీజ్ చేస్తుంటాం. 10,000 కోట్లు డిమాండ్ చేసింది నేనే, ఆంధ్రాకి తెలంగాణకి. ఇప్పుడు వెళ్ళారు రేవంత్ రెడ్డి వాళ్ళకి కలడానికి. సో తెలంగాణలో ఏంటి, ఆంధ్రాలో ఏంటి, ముందు నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మేము చేసాం. కొన్ని వీడియోలు వచ్చాయి, కొన్ని రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275 గ్రూప్ పెట్టి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న వారందరూ ప్రజాశాంతి పార్టీ తరపున వచ్చి పోటీ చేయండి, అత్యధిక మెజార్టీతో గెలవండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా, తెలంగాణలో రాబోయే ఎన్నికలు పోటీ చేద్దాం, గెలుద్దాం. థ్యాంక్ యూ. అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్యలో మాటల నుంచి చేతల వరకు వెళ్ళడం జరిగింది, అంటే ఇండ్ల పైన దాడుల వరకు వెళ్ళడం జరిగింది. దీన్ని ప్రజాశాంతి పార్టీగా ఎలా చూస్తారు? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది రాంగ్.